హల్లెలూయా. ఈ స్తుతి నైవేద్య కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా జీవాధిపతి, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రినైనా ఈ స్తుతి నైవేద్య కూడికను ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. ఆదియు అంతమయండి కృపించి భారమెత్తి మీరు జరిగించండి. సేవకులను మీరు మమ్మల్ని బలపరిచి అభిషేకించి వాడుకోండి. పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, చేయుచున్న ప్రార్థన ద్వారా కూడా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. దుష్టుని కార్యాలన్నీ దూరపరిచి ఆరంభం స్వల్పంగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరంగా మీరు మార్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలైనా ఆరాధ్య దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశగగనాలను నీ చేలతో కొలిచితివి. ఆకాశగగనాలను నీ చేలతో కొలిచితివి. శూన్యములో నీ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసి నా యేసయ్యా, వేలాడదీసి నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అగాధ సముద్రాలకు నీవే వేసితివి. అగాధ సముద్రాలకు నీవే వేసితివి. జలములలో బడి వెళ్ళినా, జలములలో బడి వెళ్ళినా, నన్నేమి చే
సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులోని చూడాలని సియోనులోని చూడాలని ఆశగా ఉన్నాను నా యేసయ్యా ఆశగా ఉన్నాను నా యేసయ్యా నీకే వందనము నీకే వందనము నీకే వందనము నీకే వందనము నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని బలమెక్కి నీ కీర్తించాడుగా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా లైవ్ లో ఉన్నటువంటి అందరూ మాతో చప్పలు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆయన నజరేయుడు ఆయన నజరేయుడు హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆకాశ గగనాలలో నీ చేరతో కొలిచితివి ఆకాశ గగనాలలో నీ చేరతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసి నా యేసయ్యా వ్రేలాడదీసి నా యేసయ్యా నీకే వందనము నీకే వందనము నీకే వందనము నీకే వందనము నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని బలమెక్కి నీ కీర్తించాడుగా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా చప్పలు కొట్టండి చిన్నగా ఆగాధ సముద్రాలలో నీవే వల్లలు వేసితివి ఆగాధ సముద్రాలలో నీవే వల్లలు వేసితివి జలములలో వడి వెళ్ళినా జలములలో వడి వెళ్ళినా నన్నేమి చేయరు నా యేసయ్యా నన్నేమి చేయరు నా యేసయ్యా నీకే వందనము నీకే వందనము నీకే వందనము నీకే వందనము నీకే వందనము
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘల
బలమెత్తి నీ కీర్తి నేను చాటిదా. ప్రేమాస్వరూపి జీవాధిపతినికి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ స్తుతి నైవేద్య కూడికలో మీ మాటలు వినటానికి మమ్మల్ని మీరు బ్రతికించుకున్నందుకు స్తోత్రములు తండ్రి. ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. నాతోను కూడా వచ్చినటువంటి ప్రజలతోనూ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలతోనూ మీరు మాట్లాడి కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక ముగ్గురు యవనస్తులు ఉన్నారు. ఆ ముగ్గురు యవనస్తులు దేవుని జ్ఞానముతోనూ సకల ప్రవీణతతోనూ నింపబడి ఉన్నారు. ఆ ముగ్గురు యవనస్తులు దేవుని కోసం నిలబడి దేవునిలో జీవిస్తున్నటువంటి ముగ్గురు బిడ్డల యవనస్తులు. వాళ్ళ యవన జీవితాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని నడిపించుకుంటూ ఉన్నారు. ఆ ముగ్గురు యవనస్తులు ఒక దేశములో జీవిస్తూ ఉన్నారు. ఆ దేశం పేరేమిటంటే బబులోను దేశం. అది ఆ బబులోను దేశములో ముగ్గురు యవనస్తులు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ దేవుని కోసం బ్రతుకుతూ దేవునిలో వాళ్ళ జీవితాలు నడిపించుకుంటూ ఉన్నారు. ఆ బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారు ఉన్నారు. ఆయన పేరు నెబుకద్నెజర్ రాజు. ఈ నెబుకద్నెజర్ రాజు గారు ఆ బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆధిపత్యత కలిగినటువంటి వ్యక్తి. ఆ రాజుగారు మనసులో ఒకటి తలంచాడు. ఒక బంగారు ప్రతిమను తయారు చేయించి ఆ బంగారు ప్రతిమని ఒక మైదానములో పెట్టించాడు. ఇక ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ, సకల జాతుల వారికి, సకల జనులకు అందరికీ ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏమిటి ఆజ్ఞను జారీ చేయటం ఏమిటంటే, ఎవరైతే బంగారు ప్రతిమకు నమస్కరించకుండా ఉంటారో వారిని మండుచున్న అగ్నిగుండములో వెయ్యవలెనని ఆజ్ఞాపించాడు. ఎవరైతే బంగారు ప్రతిమను ఆరాధించకుండా, దాన్ని పూజించకుండా, ఆ బంగారు ప్రతిమకు నమస్కరించకుండా ఎవరైతే ఉంటారో వారిని తీసుకొని వెళ్ళి మండుచున్న
అగ్ని గుండములో ఇవ్వాలని రాజు ఒక శాసనాన్ని తయారు చేయించాడు. ఒక శాసనాన్ని ఆయన తీర్మానం చేసి తయారు చేయించాడు. ఆ దేశములో ముగ్గురు యవనస్తులు, వీళ్ళు వీధులండి, యూదా వంశము నుంచి చుట్టినటువంటి యవనస్తులు, యూదులు. ఆ ముగ్గురు యవనస్తులు ఎవరంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళు బబులోను దేశములో బానిసలుగా వచ్చిన వాళ్ళు. సొంత ప్రాంతం ఏమి కాదు, సొంత స్థలం ఏమి కాదు, సొంత దేశం ఏమి కాదండి. వాళ్ళు బానిసలుగా పట్టుబడి అక్కడికి వచ్చారు. కల్దీలు కొందరు ఏం చేశారంటే, ముఖ్యులు రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు బానిసలుగా పట్టుబడి వచ్చినటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళు మీరు బంగారు ప్రతిమని తయారు చేయించి మైదానం మీద పెట్టారు కదా, దానికి వాళ్ళు నమస్కరించడం లేదు, దాన్ని వాళ్ళు పూజించడం లేదు, దాన్ని వాళ్ళు సేవించడం లేదు అని కొండెమలు వెళ్ళి చెప్పారండి రాజుగారికి. కొండెమలు అంటే ఏమిటంటే, అక్కడ మాట ఇక్కడ తీసుకెళ్ళి చెప్పటం, ఇక్కడ మాటను అక్కడ తీసుకెళ్ళి చెప్పటం. వాళ్ళకి అదే పనిక, రెండో పనికి ఏమి లేదు. ఇక రెండో జాబ్ కానీ, రెండో ఉద్యోగము కానీ ఇకేమి లేదు. అక్కడ మాట ఇక్కడ చెప్పటం, ఇక్కడ మాట ఇక్కడ చెప్పటం. కొండెమలు చెప్పే స్వభావం దేవుని బిడ్డల మీద. ఈ కల్దీలు వెళ్ళి కొండెమలు చెప్పారు, అయ్యా రాజుగారికి ఇంకేముంది, అంత అయిపోయింది, జరిగింది అంత జరిగేసింది, అంత అయిపోయింది, ఏమి లేదు. ఇక ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు కదా, మీరు బంగారు ప్రతిమను తయారు చేసి మైదానం పెడితే వాళ్ళు నమస్కరించడం లేదు, దానికి పూజ చేయటం లేదు అని చెప్పగానే వెంటనే రాజు ముగ్గురిని పిలిపించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, నేను తయారు చేయించినట్టు బంగారు ప్రతిమకు మీరు నమస్కరించడం లేదంట. నమస్కరించకపోతే దాని పరిణామం ఏమిటో మీకు తెలుసు. మీరు యవనస్తులు కాబట్టి మరొకసారి మిమ్మల్ని నేను హెచ్చరించి గద్దించి చెప్తున్నా, నమస్కరించలేదనుకో, మిమ్మల్ని మండుచున్న అగ్ని గుండములో విసిరి కొడతాము. ఎందుకు చేతులారు మీ ప్రాణాలు పోగొట్టుకోవటం? చేతులారు ఎందుకు మీరు అగ్నిగుండంలోకి వెళ్ళిపోవటం? గనుక నా మాట వినండి, ఆ బంగారు ప్రతిమకు దగ్గరికి వెళ్ళి మీరు సాగిలపడి నమస్కరించండి అని ఆ రాజు వీళ్ళని ఏమండి కోపంతో, అత్యాగ్రహము గలవాడి కోపంతో మాట్లాడి చెప్పాడండి, నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవరు విడిపించలేరు, దేవుడు కూడా విడిపించలేడు. మీరు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే మీ ప్రాణాలు బలైపోతాయి, అగ్ని చేత మీరు కాల్చబడతారు, అగ్ని చేత మీ ప్రాణాలు గాలి కలిసిపోతాయి. నా చేతుల నుంచి మీరు సేవిస్తున్న దేవుడు కూడా విడిపించలేడు అని ఆ బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నెబుకద్నెజర్ రాజు ఆ ముగ్గురు యవ్వన బిడ్డలను గద్దించి కోపంతో చెప్తున్నాడండి. చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసండి, ముగ్గురు యవ్వనస్తులు, రాజా ఇంధన గురించి మాకు చింత ఏమీ లేదు,
ఇందును గురించి మాకు భయమేమి కలగటం లేదు. నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు కలగటం లేదు. మేము సేవిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు అగ్ని గుండములోంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు రోషము కలిగిన వాడు. అగ్ని గుండములోంచి రక్షించుటకు, కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఇందుని గురించి నీకు చింత మాకు చింత ఏమీ లేదు, మాకు దిగులేమీ లేదు, మేము భయపడము, మేము చింతించము అని ఈ ముగ్గురు యవ్వన బిడ్డలు చెప్తున్నారండి. చూడండి, ఆ ముగ్గురు యవ్వన బిడ్డలు దేవుని గురించి ఎంత అపౌరుషము కలిగి నడిపించబడుతున్నారో ఒకసారి మనం ఆలోచించాలండి. వాళ్ళ యవ్వన కోరికలను చంపుకొని, యవ్వన జీవితాలను కూడా చంపుకొని, లోకాశలు చంపుకొని, పాపానికి దూరం అయిపోయి, త్రాగుడుకు దూరం అయిపోయి, చెడ్డ కార్యక్రమాలకు దూరం అయిపోయి దేవుని కోసం నిలబడి మాట్లాడుతున్నారండి రాజు గారితో. రాజా, మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మమ్మల్ని తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదండి అంటున్నారండి. ఈరోజు యవనస్తులకు ఎలాంటి ఆ తీర్మానం ఉంది ఒకసారి ఆలోచించండి. యవనస్తులు ఏమాత్రం భయపడటం లేదు, దేవుని కోసం నిలబడుతున్నారు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయటానికి వాళ్ళ మనస్సును కట్టారు. వాళ్ళ యవ్వన జీవితాన్ని దేవునికి సజీవ యాగముకు సమర్పించుకున్నారు. ఏమాత్రం భయపడటం లేదు. రాజు అంటున్నాడు, మిమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండములో విసిరి కొడతాను, మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, అగ్నిలో కాలిపోతాయి అని చెప్తున్నా. కానీ ఏ మాత్రము లెక్క చెయ్యకుండా కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటారు, మా ప్రాణాల ప్రభు ఈ యొక్క అగ్ని గుండములోంచి రక్షించుటకు సమర్థుడు. మేము సేవిస్తున్న దేవుడు రోషము కలిగిన వాడు. ఆయన మమ్మల్ని అగ్నిగుండం నుంచి రక్షించుటకు సమర్థుడు. రోగాల నుంచి రక్షించుటకు సమర్థుడు, పాపం నుంచి రక్షించుటకు సమర్థుడు, చెడ్డ కార్యక్రమాల నుంచి రక్షించుటకు సమర్థుడు, అక్రమ సంబంధాల నుంచి రక్షించుటకు సమర్థుడు. మా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. తీసుకెళ్ళి అగ్నిగుండం విసిరి కొట్టండి అని ఆ రాజుతో ఛాలెంజ్ చేసి చెప్తున్నారండి ముగ్గురు యవనస్తులండి. ఏమాత్రం రాజుగారితో రాజీ పట్టం లేదు, రాజుగారు చెప్పిన మాటలకు లొంగటం లేదు. రాజుగారు ఎంతగాని కోపగ్రహంతో మాట్లాడుతున్నా కానీ వీళ్ళంటారు, మేము మాత్రం మా దేవుణ్ణి సేవిస్తాము, బంగారు ప్రతిమని సేవించం. ఈ రోజున అనేకులు సేవిస్తూ ఉంటారండి. కొంతమంది లోకాన్ని సేవిస్తూ ఉంటారు, కొంతమంది డబ్బుని సేవిస్తూ ఉంటారు, కొంతమంది తిండిని సేవిస్తూ ఉంటారు, కొంతమంది నిద్రని సేవిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ జీవితం అంతా ఆ నిద్రని గుండెలో పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఈ రోజున మనిషి ఎవరిని సేవిస్తున్నాడు? నీకు ప్రాణభిక్ష పెట్టాడు కదా దేవుడు, నేను సజీవ లెక్కలో ఉంచి లెక్కించుకున్నాడు కదా. సజీవుడని యేసే నువ్వు సేవిస్తున్నావా? ఆయన కోసం బ్రతుకటానికి నీ మనసును కట్టావా? ఆ దిశగా రోజున మనిషి నడిపించబట్టం లేదండి. ఆ దిశగా రోజున మనిషి కొనసాగించబట్టం లేదండి. ఒక్కసారి ఆలోచించనండి. వాళ్ళు అంటారు, మేము బంగారు ప్రతిమను
మేము నమస్కరించం, మా దేవుని ఎదుట పాదాలు ఎదుట సాగిలపడి నమస్కరిస్తాము. ఆమేన్. సాగిల పడుతున్నాం ఆయన ఎదుట, ఆయన ఎదుట మేము నమస్కరిస్తాం. ఎందుకంటే ఆయన లోకానికి రక్షకుడు, సజీవుడు, యేసుక్రీస్తు పాపము లేని దేవుడు, కామ కొదమత్సరములు లేని దేవుడు, ఆ జన్మ బ్రహ్మచారి. ఆయన పరిశుద్ధుడు, ఆయన చూపుల పరిశుద్ధత, ఆయన నోటి మాటల పరిశుద్ధత, ఆయన జీవము కలిగిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, ఆయన సజీవుడు. ఒకసారి యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటాడు, నాలో పాపం ఉందని మీరు చూపించగలుగుతారా? స్థాపించి చూపించగలుగుతారంటే ఎవరు చూపించలేకపోయారండి. ఎందుకంటే పాపము లేనివాడు యేసుక్రీస్తు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని నమ్ముకున్న బిడ్డలు చెప్తున్నారు, ఆ రాజుగారి కోపం వచ్చేసి ఇంకా 7 అంతలకి అగ్నిగుండాన్ని బాగా ఏడి చేసేసేసి బలాఢ్యుని పిలిపించి ముగ్గురిని అగ్నిగుండములు విసిరి కొట్టమని ఆజ్ఞాపించాడు. మేము అగ్నిగుండంలో మమ్మల్ని రాజుగారు తీసుకెళ్ళి విసిరి కొడుతున్నాడే, మా ప్రాణాలు పోతే మేము ఏమైపోతాము? 4 కాలాలు బ్రతకాలి, ఈ లోకాన్ని అనిపించాలి, పాపాన్ని అనిపించాలి, చెడ్డ కార్యక్రమాల ముందుకు నడిపించబడాలని అనుకోలేదండి. ఆ యవ్వన బిడ్డలు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ సజీవుడైన దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. రోజున మనం గమనిస్తే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు, చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సమస్యల వైపు చూసి దేవుణ్ణి పూర్తి వదిలిపెడుతూ ఉంటామండి, దేవుని మధ్యంతరం వదిలిపెడుతూ ఉంటామండి. అయితే వాళ్ళకి ప్రాణపాయపు పరిస్థితులు వచ్చినా కానీ దేవునిని వదిలిపెట్టడం లేదు. ఆమేన్. మరి ఈరోజు నీ జీవితాన్ని గమనించుకుంటే, నీ బ్రతుకును నా బ్రతుకును గమనించుకుంటే, యవనస్తున్నట్టు మన జీవితాలు ఈ రోజున ఎలా ఉన్నాయి? యవ్వన కాలంలో యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు, ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, యవ్వన రక్తాన్ని ఖర్చు చేశాడు, పరిశుద్ధమైన రక్తం. ఆ పరిశుద్ధమైన రక్తం ప్రతి మనిషిని పాపం నుంచి, శాపం నుంచి, అపవిత్రతల నుంచి, చెడ్డ కార్యక్రమాల నుంచి మనిషి నిడిపించి పరిశుద్ధపరిచి ఆయన వలె మార్చుకోవాలని, ఆయన రక్తంతో కడగాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఆలోచించండి, ఆ యవ్వన బిడ్డలు దేవుని కోసం నిలబడ్డారండి. ఆ యవ్వన బిడ్డలు దేవుని కోసం నిలబడి అగ్నిగుండములు కూడా పట్టడానికి ఇష్టపడుతున్నారు కానీ రాజుగారి ఆజ్ఞను తిరస్కరించారు. ఆమె ముగ్గురు తీసుకెళ్ళి అగ్నిగుండములు విసిరి కొడితే ఆ బలాఢ్యులు వేసిన బలాఢ్యులు ఏమైపోయి తెలిసిందే, ఆ అగ్ని ఏడివికి తట్టుకోలేక ఆ వేసిన వాళ్ళని చనిపోయారు. ముగ్గురు విసిరి అగ్నిగుండంలో వేసేసారండి. ఇక మండుచున్న అగ్నిగుండం అది, కాలుచున్న అగ్నిగుండం అది. ముగ్గురిని వేసి కొట్టిన తర్వాత రాజుకి ఆలోచన వచ్చింది. అగ్నిగుండం వైపు తిరిగి చూస్తుంటే శిష్యుల్ని పిలిచాడు, మంత్రులను పిలిచాడు. అగ్నిగుండంలో మనం ముగ్గురిని వేసింది, నలుగురిని అంటుంటే వాళ్ళు అంటారు, అయ్యా రాజుగారు అగ్నిగుండంలో మనం ముగ్గురిని వేసింది, మరి నాకు 4 వ్యక్తి కనిపిస్తున్నాడు అగ్నిగుండంలో. ఆ 4 వ్యక్తి దేవుని రూపంలో కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి దేవదూతల స్వరూపం కనిపిస్తుంది. 4వ వ్యక్తి అగ్నిగుండములు దేవుని రూపములో, దేవుని పోలికలో, దేవుని స్వరూపములో, దేవదూతల రూపంలో కనిపిస్తున్నాడు. మనం వేసింది ముగ్గురినే రాజుగారు, కరెక్ట్ అండి, మనం వేసింది ముగ్గురినండి. మరి అగ్నిగుండం 4వ వ్యక్తి కనిపిస్తున్నాడే, ఆ వ్యక్తి స్వరూపం ఎలా ఉంది? దేవదూతల స్వరూపం. అవును, నాకు అట్లా కనిపిస్తుంది, దేవదూతల స్వరూపం కనిపిస్తుంది. నాకు కూడా డౌట్ వస్తుంది, సరే అగ్నిగుండం దగ్గరికి వెళ్దాం పండండి అంటే అగ్నిగుండం దగ్గరికి వచ్చి రాజు పిలుస్తున్నాడు, నెబుకద్నెజరు రాజు. షద్రక్ మెషక్ అబ్దెనగోలు, దేవుని సేవకులారా బయటికి రండి.
ఎప్పుడైతే షడ్రక్ మెషక్ అబ్దెనగోల్ని రాజు జీవము కలిగిన దేవుని సేవకులారా బయటికి రామనగానే ఆ ముగ్గురు అగ్నిగుండములోంచి బయటకు వచ్చేసారు. హల్లెలూయా. ఈ ముగ్గురుతున్న వ్యక్తి ఎవరు తెలుసా? నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్. వీళ్ళు అగ్నిగుండంలో పడక మునిపే యేసుక్రీస్తు 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో ప్రత్యక్షమై అగ్నిగుండాన్ని ఆహ్లాదకరముగా మార్చాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు, కన్నికి నాట్యముగా మార్చగలిగిన దేవుడు, రోగాన్ని తొలగించి ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆరోగ్య ప్రదాత, సజీవుడు, పునరుద్ధారుడు. 4వ వ్యక్తి యేసుక్రీస్తు అక్కడ ప్రత్యక్షమై అగ్ని మండుచున్న అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చి ఈ ముగ్గురికి ఎలాంటి హాని కలగకుండా దేవుడు ముగ్గురిని కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఈ ముగ్గురు బయటికి రాగానే వీళ్ళ చర్మాలని చూస్తే, వీళ్ళ తలను చూస్తే, వీళ్ళ చేతులు చూస్తే, వీళ్ళ చేతుల మీద కానీ, వీళ్ళ తల మీద కానీ, వీళ్ళ కాళ్ళ మీద కానీ చిన్న వెంట్రుకు కూడా కాలిపోలేదు. వీళ్ళ ప్రాణాలకు హాని కలగలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు పరిపూర్ణంగా దేవునిని సేవించగలిగితే, దేవుడిని రక్షించడం సమర్థుడని విశ్వసించగలిగితే, దేవుని కోసం నిలబడితే దేవుడు నీ పక్షాన అద్భుతాలు చేస్తాడు, మహత్తు కార్యాలు చేస్తాడు, సూచక్రియలు జరిగిస్తాడు. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఆలోచన చెయ్యి. రాత్రి లైవ్లో వాక్యం ఉంటున్నా, చాలా శ్రద్ధగా ఆలోచించు. ఇలా ప్రాణాలకి ఏ హాని కలగలేదు. ఇలా వేసుకున్న వస్త్రాలు కూడా కాలిపోలేదండి. వీళ్ళు ఆరోగ్యకరంగానే ఉన్నారు, క్షేమకరంగానే ఉన్నారు. వీళ్ళని పిలుస్తుంటే క్షేమముగా అగ్నిగుండం నుంచి బయటకు వచ్చేస్తున్నారండి. ఆ రాజుకి ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళకి కనీసం ఇంత హాని కూడా కలగలేదే. వీళ్ళ తల వెంట్రుకలు కూడా కాలిపోలేదే. వీళ్ళు వేసుకున్న వస్త్రాలు కూడా కాలిపోలేదే. ఇలా బట్టలు కూడా కాలిపోలేదే. ఇది ఆశ్చర్యం, వింతగా ఉంది, ఇదేంది అద్భుతంగా ఉంది అని ఆ రాజు ఆశ్చర్యపడిపోతున్నాడండి. ఆశ్చర్యపడిపోయి ఆ రాజు వీళ్ళ యొక్క భక్తిని బట్టి, వీళ్ళ ప్రార్థన బట్టి, వీళ్ళు నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి ఆ రాజు ఆశ్చర్యపడి బబులోను సామ్రాజ్యములో సంస్థానాలలో షడ్రక్ మెషక్ అబేద్నెగోని ముగ్గురిని ఆ రాజు వెచ్చించెను. ఆమేన్. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎలాంటి వారంటే దేవుని కోసం నిలబడిన వారు, ప్రాణాలు ఇవ్వటానికని వెనకాడిన వాళ్ళు. అందుకే ఈరోజు చాలా మంది దేవుని కోసం నిలబడితే అవని బిడ్డలను దేవుడు వాళ్ళని నిలబెట్టి అద్భుతాలు, మహత్తు కార్యాలు, సూచక్రియలు జరిగిస్తాడండి. ఈరోజు చాలా మంది అవని బిడ్డలు వాళ్ళ జీవితాలు పాడు చేసుకొని చిన్న వయసులోనే మరణానికి, చిన్న వయసులో రోగాలకి, చిన్న వయసులోనే శ్రమలకి, చిన్న వయసులోనే బలహీనతలకి, చిన్న వయసులోనే యాక్సిడెంట్లకి, చిన్న వయసులోనే అప్పులకు గురైపోతున్నారండి. పాపానికి దాసులైపోతున్నారు. జీవిత విలువ ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. ఆ విలువ తెలుసుకోకపోవటం వల్ల ఈ రోజున మనుషుని అనేక కష్టాలకు, నష్టాలకు గురైపోతున్నాడండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని సేవించారు కాబట్టి, దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి అగ్నిగుండంలో వారిని విసిరికొచ్చిన కానీ వాళ్ళకి ఏ హాని కలగలేదు. వాళ్ళ ప్రాణాలు క్షేమంగానున్నాయి, సురక్షితంగానున్నాయి. వాళ్ళని రాజు బబులోను సంస్థానములు వెచ్చించెను. ఆమేన్. దేవుని కోసం మనం కూడా నిలబడినప్పుడు, దేవుని కోసం మనం కూడా ఏమండి గొప్ప కార్యాలు చేయగలుగుతామండి, మహత్వ కార్యాలు చేయగలుగుతామండి. దేవుడు కూడా మనల్ని వెచ్చిస్తాడండి, ఘనపరుస్తాడండి, గొప్ప చేస్తాడండి. మరి ఈ రోజున మన దైవాన్ని జీవితంలో ఎలా ఉండే పరిస్థితులు, మనుషుల హెచ్చింపు వేరు, మనుషుల గొప్పతనాలు వేరు. దేవుడు నిన్ను వెచ్చిస్తాడండి. నీ ఇంట్లో వెచ్చిస్తాడు, నీ వ్యాపారంలో ఇచ్చిస్తాడు, నువ్వు చేస్తున్న
ఆ యొక్క జాబ్ విషయాన్ని ప్రభు ఇచ్చేస్తాడు, నీ చదువుల్లో ప్రభు ఇచ్చేస్తాడు, నిన్ను ఘనమైన పాత్రగా ప్రభు తీర్చిదిద్దుతాడు. కనుక షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రము వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి, దేవుని కోసం వైరాగ్యం కలిగి బ్రతికారు కాబట్టి అగ్నిగుండం నుంచి దేవుడు వారిని కాపాడి సంరక్షించుకున్నాడు. వాళ్ళ ప్రాణానికి ఎంత హాని కూడా కలగలేదు. ఆమేన్. మరి రాత్రి నీ ప్రాణాలకు కూడా ఇంత కూడా హాని కలగనివ్వడండి. దేవుడు నిన్ను కాపాడతాడండి. నిన్ను ఆయన సన్నిధిలో సాక్షికి నిలబెట్టుకుంటాడండి. ఆయన కోసం నువ్వు బ్రతకాలి, ఆయన కోసం నువ్వు జీవించాలి. నీ భక్తి కూడా యథార్థముగా ఉండాలి, నీ ప్రార్థన కూడా ఖచ్చితమైన ప్రార్థనగా ఉండాలి. నిలకడలేని జీవితాలను ఉండకూడదు. సమస్య వచ్చినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అయ్యా రాజు దగ్గరికి వెళ్ళి బంగారు ప్రతిమకు మేము నమస్కరిస్తామని చెప్పారండి? చెప్పలేదండి. వాళ్ళని అందుకే దేవుడు మరి అగ్నిగుండం వల్ల 4 వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై అక్కడ అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చినట్లుగా నీకు కలుగుతున్న అగ్ని లాంటి శ్రమలను, నీకు కలుగుతున్న అగ్ని లాంటి బాధలను, నీకు కలుగుతున్న అగ్ని లాంటి ఇబ్బందులను యేసయ్య ఆహ్లాదకరముగా మార్చునుగాక. ఆమేన్. నాకు ఒక యవ్వనస్తుడు తెలుసండి, కొంచెం అప్పుడప్పుడు పరిచయం. యవ్వన బిడ్డ, ఇంచుమించు వయసు చూస్తే 22-23 సంవత్సరాలు. ఆ తమ్ముడు కనిపించినప్పుడల్లా నేను ఆ తమ్ముడితో మాట్లాడుతూ ఉండేవాడిని. తమ్ముడు, మీ దేవురయ్యా ఏం చేస్తాను? ఇంకేనా నేను ఆటో పని చేసుకుంటూ ఉంటాను, హెల్పర్గా పనిచేస్తూ ఉంటాను అని చెప్తూ ఉండేవాడు. మీ అమ్మ మీ నాన్న ఉన్నారయ్యా? అన్న, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు, నాకు 2 చెల్లెళ్ళు, ఒక అక్క కూడా ఉన్నారని చెప్తూ ఉన్నాడు. సరే, ఒక రోజున కలిశాను. కలిసిన తర్వాత నేను మాట్లాడే, తమ్ముడు యేసుక్రీస్తు నమ్ముకో, రక్షించబడు, దేవుని కోసం నిలబడి దేవుని గొప్ప కార్యాలు చేస్తాడు. యవ్వన కాలం అనేది చాలా విలువైన తమ్ముడు. చర్చికి రాయ్యా, చక్కగా దేవుని వాక్యం వింటాం, నీ జీవితం బాగుపడింది, దేవుడు నిన్ను కూడా గొప్పగా వాడుకుంటాడు, అభిషేకిస్తాడు అని ఆ తమ్ముడికి ఒక అరగంట సేపు దేవుని మాటలు చెప్పి, యేసయ్య గురించి చెప్పి, నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని, ప్రభువు నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని నా తమ్ముడు కూడా చెప్పి బలపరచడం జరిగింది. ఆ బలపరచడం జరిగిన తర్వాత ఆ తమ్ముడు, అన్న మీరు చెప్పిన వాక్యం అంతా నేను విన్నాను, మీ సాక్ష్యాన్ని కూడా విన్నానన్నా, నేను దేవుణ్ణి నమ్ముకోవాలంటే, మందిరానికి రావాలంటే, నేను దేవుని చేత రక్షించబడాలంటే నా మనసులో ఒక ఆశ ఉందన్న, ఒక కోరిక ఉంది. ఆ కోరిక, ఆశ తీరినట్లయితే, తీర్చబడినట్లయితే అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, రక్షించబడతాను, మందిరానికి వస్తాను, చక్కగా నేను పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని కూడా వస్తానన్నాడు. తమ్ముడు, ఏమిటమ్మా నీ ఆశ? ఏంటి నీ కోరిక? ఏంటి నీ తృష్ణ? చెప్పమ్మా అని అడిగా. నేను ప్రార్థన చేద్దాం, చెప్పు అని అడిగా. ఆ తమ్ముడు అంటాడన్నా, ఒక అమ్మాయిని నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా, 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను, నేనే ప్రేమిస్తున్నాను కానీ ఆమె నన్ను ప్రేమించడం లేదు. చూశారండి, 2 సంవత్సరాల నుంచి నేను ప్రేమిస్తున్నా. ఏమండి, 2 సంవత్సరాలు నేను ప్రేమిస్తున్నా కానీ ఆమె నన్ను ప్రేమించడం లేదు. ఆమె నన్ను ప్రేమించి మా ఇద్దరికి వివాహం అయితే అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, రక్షించబడతాను, మందిరానికి వస్తాను, ప్రభువుని ఆరాధిస్తాను. చూడండి, ఆ యవ్వనస్తుడి ఆశ చూడండి. 2 సంవత్సరాల నుంచి అంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించడం లేదంటే, కానీ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. ఆ అమ్మాయి నన్ను ప్రేమించి మా ఇద్దరికి వివాహం అయితే అప్పుడు నేను మందిరానికి వస్తాను, అప్పుడు దేవుని నమ్ముకుంటాను, అప్పుడు నేను రక్షణ పొందుతాను అంటున్నాడండి. చూడండి, ఈరోజు యవ్వన బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయో. షడ్రకు, అబేద్నెగోలు, మెషకు దేవుని కోసం నిలబడ్డారు, పాపంలో పడిపోలేదు,
అక్రమ సంబంధాలు పెట్టుకొని నడిపించబడలేదు. నా గుండెల బద్దలైపోయింది. నేను అన్నా, అయ్యా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించేటట్లు నువ్వు ప్రార్థన చేయమంటున్నావు, ఆ ప్రార్థన చేయకూడదయ్యా. ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించుకుని ఉంటే నువ్వేమైపోతావు అంటే, ఆ అమ్మాయి నన్ను ప్రేమించకపోతే ఆ అమ్మాయి ఎదురుకు వెళ్ళి నేను ఒక పెద్ద కర్తవ్యం తీసుకుని పొడుచుకొని చేస్తా. చూడండి, ఈ రోజున ఎవరిని బిడ్డల జీవితాలు చేతులార పాడు చేసుకుంటున్నారండి. చేతులార వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏమండి, జీవితాలు పతనం అయిపోతున్నాయి. కుటుంబ వ్యవస్థల ముక్కలు చెక్కలైపోతున్నాయి. కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు. అందుకని వాక్యం చెప్తుంది, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని కోసం నిలబడ్డారు. దేవుడు వాళ్ళని బలపరచడమే కాదు, అగ్ని గుండముల నుంచి దేవుడు వాళ్ళని రప్పించడమే కాదు, వాళ్ళకి ఏ హాని కలగకుండా వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలిపోకుండా ప్రభు కాపాడుతూ వచ్చాడు. అందుకే బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు అంటాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని శిలాశాసనం రాయించి సకల జాతుల వారికి ఆ విషయాన్ని తెలియజేసి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు బబులోను సంస్థానములో హెచ్చించెను. ఎంతో గొప్ప చేశాడు దేవుడు ఎవరి బిడ్డలను. నిన్ను కూడా ప్రభు ఆ విధంగా గొప్ప చేస్తాడు. ఎందుకు నా తమ్ముడా, నా చెల్లి, ఈ లైవ్లో వాక్యం వింటున్నావు, చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని ఆలోచించు. నువ్వు దేవుని కోసం నిలబడు, దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు నేను షడ్రక్ వలె అబేద్నెగోలు వలె మెషక్ వలె మారాలని ప్రభు ఈ మాటలు నీతో నాతో లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలతో బోధిస్తున్నాడు. ఈ చిన్న మాటలు మనందరి వినికిల్లో ఆయన స్థిరపరిచి ఫలింపు చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి జీవాధిపతి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వలె మా జీవితాలు మార్చుకుంటూ సహాయం చేయండి అయా. మీరు యవ్వన జీవితంలో 33.5 సంవత్సరాల్లో మీరు మనసు కోసం ప్రాణం పెట్టి మీ యవ్వన రక్తాన్ని క్రైధనముగా చెల్లించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేపబడి సజీవుడిగా మా ఎదుట ఇప్పటికి మీరు సంచరిస్తూ ఆత్మస్వరూపికి దిగి వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఈ రాత్రి ఈ లైవ్లో వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు స్తోత్రాలయ్యా. షడ్రక్ వలె మెషక్ వలె అబేద్నెగోలు వలె యేసుక్రీస్తు వలె ఒక్కొక్కరు యవ్వన బిడ్డల జీవితాన్ని మీరు మార్చనయ్యా. అయ్యా, యవ్వనస్తులు మీకోసం జీవించినట్లుగా, నిన్ను సేవించేవారిగాను, మిమ్మల్ని నమ్ముకొని మీ రక్షణ పొందుకునేవారిగాను సహాయం చేయబోతున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ యవ్వన బిడ్డ కూడా నరక కుప్పలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, దరిద్రతలో పడిపోకుండా మీకోసం జీవించినట్లు సహాయం చేయమని తండ్రి, మా యొక్క సంఘంలో యవ్వన బిడ్డలు కూడా మీరు కాచి కాపాడమని. షడ్రక్ మెషక్ అబేద్నెగోలునైనా అగ్నిగుండంలో పంపించినప్పుడు అగ్నిగుండములు 4 వ్యక్తులకు ప్రత్యక్షమై ఆహ్లాదకరంగా మార్చినట్లుగా ఎందరైతే అగ్నిగుండం లాంటి శ్రమస్ల మధ్యలో, అగ్నిగుండం లాంటి అప్పుల మధ్యలో, అగ్నిగుండం లాంటి బాధల మధ్యలో ఉన్నారో వాళ్ళ జీవితాలను ఆయన ఆహ్లాదకరంగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ప్రతి వారి జీవితం నీరు కట్టి ఫలింపు చేయమని సేవకులు బలపరిచి వాడుకున్నందుకు అందరము స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క లైవ్లో వాక్యం ప్రతి యవ్వన బిడ్డ జీవితం రక్షించబడి మీకోసం బ్రతుకున్నట్లుగా, మీకోసం నిలబడినట్లుగా, గొప్ప కార్యాలు చేయనట్లుగా సహాయం చేయమని మా దేశంలో కరోనా వైరస్ని కూడా పూర్తిగా మీరు కాల్చివేయండి. పొన్నూరు పట్టణాన్ని, గుంటూరు జిల్లాని, ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని మీరు కాపాడి ఏ యవ్వన బిడ్డ కూడా నశించిపోకుండా మీ రక్తంతో కడిగి మీ రక్షణ భాగ్యాన్ని కలుగు చేయమని, ఘనత మహిమ ప్రభావాన్ని మీరు మాత్రం పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.